ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన స్నేహితులారా, ప్రభు యొక్క కృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని తలస్తూ ఉన్నాను. ఈ దిన వాక్యాంశముగా ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం. ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఈ దినాన్న నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. మనం అనేకమైన ఇబ్బందుల్లో, అనేకమైన సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం కదా. అయితే మన చేతులకు సంఖ్యలు వేసినట్లు ఏ పని చేయలేని స్థితిలో, ఏ దరి దోచని స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. ప్రభు ఈరోజు గొప్ప ఆదరణకరమైన మాటతో నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఏంటంటే, నీకు చేతులకి సంఖ్యలుగా ఉన్నటువంటి బంధకాలు ఏవైతే ఉన్నాయో, బలహీనతలు ఏవైతే ఉన్నాయో, సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆ సంఖ్యలను ఈ దినాన ప్రభువు తీసివేస్తానని సెలవిస్తూ ఉన్నారు. నీవెన్నో దినాల నుంచి ప్రార్థిస్తూ ఉండవచ్చు, ఎన్నో రోజుల నుంచి నువ్వు ప్రభు సన్నిధిలో గోసాడుతూ ఉండవచ్చు. ఇంకా నా సమస్యకు జవాబు రాలేదేంటి, నా ప్రార్థనకు మరి ప్రభువు చెవి ఎగ్గుతున్నాడా లేదా అని సందేహిస్తూ ఉండవచ్చు. అయితే ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపిస్తాను అంటా ఉన్నాడు. అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ఈ దినాన ప్రభువు నిన్ను విడిపించబోతా ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఆయన సన్నిధిలో కనిపెడుతూ ఉన్న నీకు ఈ దినాన ప్రభు గొప్ప విడుదల కలిగిస్తా అంటూ ఉన్నాడు. కాబట్టి నీలో ఉన్నటువంటి వేదన, బాధ ఈరోజు సమస్తమును మరిచిపోయి దేవుని స్తుతించి ముందుకు సాగిపోయినట్లయితే ప్రభు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ చేతికున్న ఆ సంఖ్యలను, ఆ బలహీనతలను, ఆ యొక్క బంధకాలను విడిపించి, నిన్ను పాపంలో పడవేస్తున్న సంఖ్యల నుంచి విడిపించి, నిన్ను సమస్యల్లో చిక్కింపచేస్తున్న ఆ సంఖ్యలను విడిపించి, దేవుడు నిన్ను గొప్ప విడుదల కలుగజేయడానికి, నీకు మంచి పరిస్థితులు కలుగజేయడానికి ఈరోజే తగిన దినమని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఈ దినమునే నేను నీ చేతుల సంఖ్యలను తీస్తానని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇన్ని దినాలు ప్రయాసపడి ప్రభు సన్నిధిలో ఎదురు చూసిన నీవు ఈరోజు గొప్ప విడుదల పొందుకోబోతున్నావనే నిశ్చయతతో ఆయన సన్నిధిలో కనిపెట్టి చూడు. దేవుడు నిన్ను తప్పక విడుదల దయచేసి నీకున్న ప్రతి పరిస్థితి నుంచి నిన్ను బయటికి తీసుకువచ్చి గొప్ప శాంతిని, సమాధానాన్ని ప్రభువు నీకు ఇస్తారు. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఈ దినము మనము ప్రభు సన్నిధిలో ధైర్యంగా ముందుకు సాగిపోదాం. ప్రభు సమస్తమును మనకు సమకూర్చి మేలుగా జరిగించునుగాక. ఆమేన్.